అందరికీ ప్రైజ్ లార్డ్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్. ప్లీజ్ బేర్ విత్ మై వాయిస్. సో లాస్ట్ ఇయర్ 31st December 2023 ఇండియాలో ఉన్న మమ్మీ డాడీ తమ్ముడు అప్పుడప్పుడే హీ వాజ్ గెటింగ్ బెటర్. అండ్ నా లైఫ్లో మర్చిపోని సర్వీస్ అది న్యూ ఇయర్ సర్వీస్. ఆ రోజు ఒక రెసల్యూషన్ అనుకోవచ్చు. దేవుడి దగ్గర ఐ వాజ్ లైక్, నేను ఇంకా దేవుడి దగ్గరికి తీసుకెళ్ళాలి, నేను ఇంకా స్పిరిచువల్ లైఫ్లోకి వెళ్ళాలి అని చెప్పి మేబీ గాడ్ ఇన్నట్టున్నాడు. అండ్ దట్స్ వెన్ ఐ కేమ్ టు కీర్తన మినిస్ట్రీస్. అండ్ నా లైఫ్లో అక్క అన్న ఎంత పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేశారంటే, యూ హ్యావ్ బీన్ ద పిల్లర్ ఆఫ్ సపోర్ట్ ఇన్ మై స్పిరిచువల్ లైఫ్. ఇది నా లైఫ్ అంతా ఎక్కడికి వెళ్ళినా చెప్తాను, కీర్తన మినిస్ట్రీస్ ద్వారా స్పిరిచువల్ లైఫ్లో నేను ఇంత ఎత్తు ఎగిరాను అంటే అది మీరిద్దరి వల్లనే, మీ ప్రేయర్స్ వల్ల మాత్రమే. అండ్ లాస్ట్ ఇయర్ రెసల్యూషన్, దేవుడు ప్రతి ఇయర్ ఇంకా నేను మీ దగ్గరికి వెళ్ళాలి కానీ తప్పిపోకూడదు. జస్ట్ లైక్ దట్ దిస్ ఇయర్ ఆల్సో ఇంకా నేను కీర్తన మినిస్ట్రీలో ఇంకా ఇన్వాల్వ్ అయి ఉండాలి. నా అలాగే ఎంతో యంగ్స్టర్స్ ఇంకా ఇన్వాల్వ్డ్గా దేవుడిలో ఇంకా ఇన్వాల్వ్గా ఉండాలని. థ్యాంక్ యూ. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించు కాక. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్ అందరికి కూడా. సో ఐఎమ్ నాట్ ప్రిపేర్డ్ బట్ ఐఎమ్ ప్రిపేరింగ్ టు గివ్ ఎ టెస్ట్ మనీ. సో త్వరలో స్ట్రాంగ్ టెస్ట్ మనీతో వస్తాను. బట్ మీన్ వైల్ ఐ జస్ట్ వాంట్ టు గివ్ ఏ స్మాల్ మెసేజ్ టు మై ఫెలో మేట్స్. అక్క ముందే చెప్పారు, రమణి సిస్టర్ ముందే చెప్పారు, 2025 ఎండ్ కల్లా వీ షుడ్ గెట్ సమ్వన్ న్యూ అలాంగ్ విత్ అస్. సో 2025 is a campaigning year for all of us. The team members, remember, campaigning year. Remember to share with your friends. We are preparing the posters. Anna will be sharing along with you. Remember to share with your friends and your groups along with us. So 2025 is a campaigning year. Don't forget, God is having a great plans with us. And soon we will hear testimony from myself. Thank you, Anna. నా సాక్ష్యం ఏంటంటే, ఈ 2024 మొత్తం కూడా దేవుడు నన్ను సజీరకులపై భద్రపరిచారు. అందుబట్టి దేవుడికి వందనాలు. నా పార్ట్ టైం జాబ్స్లో కానీ లేకపోతే నా స్టడీస్లో కానీ ఏదైనా కూడా దేవుడు నాకు సహాయం దయచేశారు. అందుబట్టి దేవుడికి వందనాలు. అలాగే ఈ కీర్తన మినిస్ట్రీ ఫ్యామిలీస్లో నన్ను ఇక్కడ ఉన్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అలాగే అజయ్ అన్న కూడా ప్రతి విషయంలో కూడా నాకు ఎంతో సపోర్ట్ చేస్తూ, ప్రతి విషయంలో కూడా గైడ్ చేస్తూ, ఇలా చేయాలి లేకపోతే కెరియర్ ఇలా ప్లాన్ చేసుకోవాలని చెప్తున్నారు. సో 2024 అంతా కదా నాకు ఒక ట్రైనింగ్ పీరియడ్లో అయిపోయింది. మేబీ 2025 ఫ్యూచర్లో మేబీ అన్న చెప్పినట్టే మంచి కోర్స్ కానీ లేకపోతే ఏదైనా ప్లాన్ చేసుకొని నా కెరియర్ డెవలప్ చేసుకుందామని చూస్తున్నాను. అందుబట్టి దేవుడికి వందనాలు చెల్లించుకుంటూ చిన్న సాక్ష్యం దీవించినాక. నాకు 2 టెస్ట్ మనీలు ఉన్నాయన్నమాట. ఒకటి వచ్చేసి ఫర్ కీర్తన మినిస్ట్రీస్, ఇంకొకటేమో నా పర్సనల్ లైఫ్ గురించి. సో కీర్తన మినిస్ట్రీస్ గురించిన టెస్ట్ మనీతో మొదలు పెట్టుకుందాం. ఏంటి అంటే, లాస్ట్ ఇయర్ ఈ టైంకి ఇక్కడ ఎంతమంది ఉన్నారు? 2023 డిసెంబర్లో లైక్ 31st ఎవరెవరు ఉన్నారు? జూలియా వస్తే ఓన్లీ ఫ్యూ అనమాట. ఆ రోజు మేము ప్రేయర్ చేసుకుంటాం, నేను అక్క నేను ప్రేయర్ చేసుకున్నా. ప్రేయర్ అయిపోయిన తర్వాత అక్క నేను మాట్లాడుకుంటూ మేము ఒకటి అనుకున్నాం, నెక్స్ట్ ఇయర్ అంటే 2024 December 31st చర్చ్ కవర్ అవ్వాలి, అందరూ రావాలి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కొక్కరు ఇంకొకరిని తీసుకురావాలి అని చెప్పి మేము ప్రేయర్ చేసుకున్నాం. ఆ రోజు ఇది నెరవేర్చబడింది. ఎవరు వచ్చేసి మనం ఎక్కడికి వెళ్ళలేదు, ఎవరిని వచ్చేసి డబ్బులు ఇచ్చి తీసుకురావడమో లేకపోతే ఏదో చెప్పి తీసుకురావడం ఎవరు చేయలేదన్నమాట. చాలామంది యూట్యూబ్లో చూసి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు మన దగ్గర. 75% అందరూ కూడా యూట్యూబ్లో చూసి వచ్చిన వాళ్ళే ఉన్నారు. సో అది ఎలా రీచ్ అవుతుందంటే ఓన్లీ గాడ్స్ గ్రేస్. దేవుడి ఆ పిలుపు అజయన్నకు ఉంది కాబట్టి ఆ మెసేజ్ కన్వే చేసే విధానం కానీ, ఆ స్ట్రైట్ ఫార్వర్డ్గా మెసేజ్ చెప్పడం అందరికీ నచ్చకపోతే ఇట్స్ నాట్ దట్ ఈజీ అనమాట. మనకి ఇండియా నుండి వచ్చినప్పుడు మనం అనుకుంటాం లైక్ ఒక 30 members 40 members ఇంత చిన్న సంఘమా అని చెప్పి, ఎందుకంటే మనం అక్కడ చాలామందిని చూస్తాం కాబట్టి అది అక్కడ కామన్. కానీ ఇక్కడ 30 మంది 40 మంది ఈవినింగ్, అది మన దగ్గర చూసుకుంటే 100% అందరూ యూతే ఉన్నారు. ఎవరు చెప్పండి సండేస్ లేకుంటే ప్రేయర్స్ వాళ్ళ షిఫ్ట్లో ఎగరగొట్టి లేకపోతే బయటకు వెళ్ళి ఎంజాయ్ చేయకుండా ఇప్పుడు ఈ 31st నైట్ ఇక్కడ కూర్చున్నారు. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా అందరూ ఈ ఇయర్లో వచ్చిన వాళ్ళే, మోస్ట్ ఆఫ్ దెమ్. వాళ్ళు అనుకుంటే న్యూ ఇయర్ లైట్స్ చూడడానికి వెళ్ళొచ్చు, మేము కూడా వెళ్ళాం. అందరూ కూడా నిజంగా
క్రీస్తుని ఆరాధించే ఒక భక్తి లేకపోతే, ఆ భయము, ఆ ఇది లేకపోతే, ఆ నడిపింపు లేకపోతే ఇక్కడ ఎవరు కూర్చోరు. ఎందుకంటే ఈ ఏజ్లో లేకపోతే మనం లండన్కి వచ్చాము. లండన్ లైట్స్ గురించి ప్రపంచం అంతా అందరికీ తెలుసు, ఆ న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు అని చెప్పి. సో అక్కడికి వెళ్ళకుండా మనం అందరం ఇక్కడ మోకరించాము, దేవుడి సన్నిధిలో ఉన్నాం, దేవుడిని ఆరాధిస్తున్నాము అంటేనే మనం స్పిరిచువల్గా ఎంత స్ట్రాంగ్గా ఉన్నాం అనే దానికి ఒక డైరెక్ట్ ప్రూఫ్ అనమాట ఇది. మనం ఎవరి దగ్గర ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కీర్తన మినిస్ట్రీస్ అంటేనే ఇది. సో మేము ఏదైతే 31st నైట్ 2023 31st నైట్ ప్రేయర్ చేసామో, 2024 డిసెంబర్ 31st రాకముందే ఫ్యూ మంత్స్ ముందే ఇది ఫుల్ఫిల్ అయిపోయింది. కాకపోతే సాక్ష్యం ఈరోజు చెప్పాలని చెప్పి వెయిట్ చేస్తున్నాం అంతవరకే. అందరూ మళ్ళీ ఒకసారి క్లాప్స్ కొట్టాలి. సో ఎందుకంటే ఇది కొన్ని మంత్స్ ముందు, ఈవెన్ అరౌండ్ ఆగస్ట్, ఐ థింక్ జూన్ జూలైకే మనకు ఫుల్ అయిపోయారు. కాకపోతే మేము ఈ ఇయర్ ఎండింగ్కి వరకు, నేను అంటే లాస్ట్ ఇయర్ 23 డిసెంబర్ 31st రోజు నేను అనుకున్నా, నేను 2024 డిసెంబర్ 31స్ట్కి సాక్ష్యం చెప్పాలి అని చెప్పి అదే ప్రేయర్ చేస్తూ ఉన్నా. సో వాట్ ఎవర్ మన దగ్గర ఉన్నవాళ్ళు, లాస్ట్ ఇయర్ ఉన్న వాళ్ళు యాక్చువల్గా ఇంకా కొంతమంది లేరు. వాళ్ళు ఉన్నట్లయితే మనకి ఈవెన్ స్పేస్ కూడా సరిపోదేమో అందరూ ఉన్నట్లయితే. సో మనం ఈరోజు మళ్ళీ ఇంకొక తీర్మానం తీసుకోవాలి. 2024 డిసెంబర్ 31స్ట్న ఇక్కడ చర్చ్లో ఉన్న ప్రతి ఒక్కరూ నెక్స్ట్ ఇయర్ 2025కి ఒక్కొక్కరు ఒక్కొక్క ఆత్మను తీసుకురావాలి. అందరూ కూడా మనం ఒక తీర్మానం తీసుకోవాలి. ఇది ఎవరి కోసం అంటే కీర్తన మినిస్ట్రీస్ కోసమో లేకపోతే అజయన్న కోసమో ప్రేమకు కోసమో చేయట్లేదు. మనం ఎవరి కోసం చేస్తున్నాం? నిజమైన దేవుని సువార్తను ప్రకటించాలి. ఆ నశించిపోతున్న ఆత్మని ఒకరిని మనం సేవ్ చేసామంటే దీనికి ప్రతిఫలం ఎప్పుడు మనకు దొరుకుతుందంటే మనం పరలోకానికి వెళ్ళినప్పుడు. మనం చేసిన ప్రతి పాపము అన్నీ మనం ఒప్పుకొని మనం ఒక ఆత్మను రక్షిస్తున్నాము అంటే దీనికి ఖచ్చితంగా మనకు ప్రతిఫలం మనకే కాదు మన తరతరాల వరకు ఉంటుంది అనమాట. సో అట్ ద సేమ్ టైం నా పర్సనల్ సాక్ష్యం ఏంటి అంటే అందరికీ తెలిసే ఉంటుంది. సో నేను 2022 ఆగస్ట్లో ఇక్కడికి వచ్చాను. 23 సెప్టెంబర్ వరకు నాకు అసలు కీర్తన మినిస్ట్రీస్ అనేది ఒకటి ఉంది, తెలుగు చర్చ్ ఇక్కడ ఉంటుందని తెలియదు. నేను యూట్యూబ్లో చూసి ఇక్కడికి వచ్చాను. నాకు ఎవరూ చెప్పలేదు, నాకు తెలియదు అనమాట ఇక్కడ ఒక చర్చ్ ఉందని చెప్పేసి. దానికి ముందు చాలా చర్చెస్కి వెళ్ళా కానీ నాకు అంత స్పిరిచువల్గా నాకు ఆ నీడ్ నాకు ఫుల్ఫిల్ అవ్వలేదు. అంటే ఆత్మీయ నాకు చర్చ్లో ఇన్వాల్వ్ అయ్యాననే ఫీల్ లేదు. మరి నేను మెసేజ్లో కానీ ఆరాధనలో కానీ ఇన్వాల్వ్ అవుతున్నానే ఫీల్ లేదు నాకు. ఆ తర్వాత నేను ఆన్లైన్ సర్వీసెస్ అటెండ్ అయ్యేదాన్ని. ఎందుకంటే అక్కడికి వెళ్ళినా జస్ట్ ఏదో కూర్చుంటున్నా వస్తున్నా నామకార్థంగా ఉంది, ఏదో చర్చ్కి వెళ్ళామంటే వెళ్ళాం. నాకు అలా అక్కర్లేదు. నేను నామకార్థంగా చర్చ్కి వెళ్ళి అలాంటి ఒక ఫ్యామిలీ నుండి రాలేదు. సేమ్ టైం మా చర్చ్ కూడా అలా కాదనమాట. మనది నిజంగా దేవుని మనం ఆరాధించాలి. సో నేను ఆ తర్వాత ఏం చేశానంటే మోస్ట్ ఆఫ్ ద సండేస్ నేను డ్యూటీస్ బుక్ చేసుకునేదాన్ని. ఎందుకంటే ఇంట్లో ఉంటే చర్చ్ మిస్ అవుతున్నా, అదే షిఫ్ట్ చేసుకుంటే అయిపోతుంది కదా అని చెప్పి డ్యూటీకి వెళ్ళిపోయేదాన్ని, లేదంటే ఆన్లైన్ సర్వీసెస్ అటెండ్ అయ్యేదాన్ని. ఆ తర్వాత చర్చ్కి ఎప్పుడైతే వచ్చానో ఆ తర్వాత డిసెంబర్లో నేను అసలు పెళ్లి గురించి మాట్లాడలేదు, నా గురించి ఏమీ చెప్పలేదు. కాకపోతే ఫస్ట్ అక్క అన్న ఖచ్చితంగా నువ్వు పెళ్లి చేసుకోవాలి 2024లో డెఫినెట్గా పెళ్ళి అది ఇది అని చెప్పి ఫస్ట్ టైం ఆ టాపిక్ తీసింది అక్క వాళ్ళు అనమాట. ఎవరు ఆలోచిస్తారు చెప్పండి? వేరే కంట్రీలో ఉన్నాం, మన తల్లిదండ్రులు కాకుండా మన క్షేమం గురించి అంటే వేరే కంట్రీలో ఉన్నావు, నీకు ఒక తోడు కావాలి, నీతో పాటు ఒంటరిగా ఉండడం కరెక్ట్ కాదని ఎవరు ఆలోచిస్తారు? మన పేరెంట్స్ మాత్రమే ఆలోచిస్తారు. సో అక్కడ వాళ్ళు జన్మనిచ్చిన పేరెంట్స్ అయితే వీళ్ళు ఆత్మీయంగా మనకు పేరెంట్స్. సో అన్న అక్క రెస్పాన్సిబిలిటీ తీసుకొని ప్రతిరోజు నా కోసం ప్రేయర్ చేయడము. నేను చెప్పలేదు వాళ్ళకి నేను పెళ్లి గురించి ఎందుకంటే నాకు అసలు ఆలోచనే లేదు అప్పటికి. నాకున్న రెస్పాన్సిబిలిటీస్ నాకున్న వాటిపైనే నేను అలానే ధ్యాస ఉంది, కానీ నాకు పెళ్లి చేసుకోవాలని నేను అనుకోలేదు. ఈ ఇయర్లో చేసుకోవాలని అసలే అనుకోలేదు. So myself, Ezra Emmanuel, I have been for the Jan intake over here. But when I was in the Jan over here, I was not in the Kirtana Ministries. I was going for the different church. I was not even knowing there was a Telugu church in East Ham. I used to travel for longer for 1 hour from here. So after that, one of my friend used to come here. His name is Joseph. So he's the one who took me to the church. So the first time when I came to this church, I was not much into it. I was not knowing anyone. I used to not speak to anyone, or I used to not communicate much with Anna and Akka. But after a few days, I don't know why suddenly God spoke to me, or God's will is really very different. When you think what do you think is not your own will. When God's will is there, you cannot change it in your lifetime. Then that is the day where I entered to the Kirtana Ministries.
And here, Anna and Akka as a family, as spiritual mother and father, they have guided me a lot. So the day I entered to this place until today, I did not even feel that I missed my family. They were like a good mother and father to me. And each and every situation, they have like guided me. Even when I was sick, they prayed me a lot, everything. Still now, until today, each day Anna like cares for me a lot. Even Akka, whenever we goes to their home, they'll really like, you can't even see that. You can't even miss your home back. You can't even miss your back home. That is how they care us a lot. Thank you so much for Anna and Akka for that. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలంటే డిసెంబర్ స్టార్టింగ్ నుంచి ఐ వాజ్ మిస్సింగ్ హోమ్ సో మచ్. అక్క ఆల్సోనో స్టేటస్లో అన్నీ లాస్ట్ ఇయర్ డిసెంబర్ అన్నీ పెట్టేశాను. ఐ వాజ్ లైక్ ఆ ఇయర్ చాలా మిస్ అవుతాను ఇండియాలో మా మినిస్ట్రీ ఒక క్రిస్మస్ అండ్ ఆల్. బట్ ఐ స్వేర్ ఆ ఫీలింగే రాలేదు. We enjoyed so much. ఇక్కడ హోమ్ మిస్సింగ్ బ్యాక్ హోమ్ ఏం ఫీలింగ్ రాలేదు. వీ హ్యాడ్ వండర్ఫుల్ టైమ్ ఇన్ ద లార్డ్ హియర్ ఇన్ ద కీర్తన మినిస్ట్రీస్. అక్క నాన్న ఎంత ఎంకరేజ్ చేశారంటే అందరినీ వాళ్ళ ఓన్ డాటర్స్ అండ్ సన్స్లా చూసి వీ హ్యాడ్ అమేజింగ్ టైమ్ హియర్. And coming to the blessing that I've got this year is, I would say my sister, Mahima, she's here. I know her from Unilo first nunche నాకు తెలుసు, but from the time she's coming to this ministry, we have become very close. We have shared a really nice bond. I used to be very low, చాలా ఒక phase of time లో I used to be very low అనమాట. But when we are starting together, living together, మేము చాలా హ్యాపీగా, అసలు రివర్స్, చాలా హ్యాపీగా డేస్ అన్నీ గడిచిపోతున్నాయి. అండ్ ఆల్ ద పీపుల్ దట్ ఆర్ నాట్ మెంట్ టు బీ ఇన్ అవర్ లైఫ్, దట్ ఆర్ టేకింగ్ అస్ టు ద వరల్డ్లీ స్టఫ్, ఇట్లా స్మూత్గా మా లైఫ్లోంచి వెళ్ళిపోయారు. నో అసలే ఇప్పుడు ఐ ఓన్లీ సీ మై సెల్ఫ్ విత్ ద పీపుల్ ఇన్ ద చర్చ్, my friends here, and all the godly people around. Inka worldly people evaru leru. And I swear today we booked the tickets for London also, but we are here because God's will is different from what you want. So yeah, thank you so much, and thank you for Anna and Akka for always being there and treating us like their own sons and daughters. Thank you. మేము ఇక్కడికి జనవరిలో వచ్చాము. నెక్స్ట్ జనవరి వస్తుంది, 1 year అవుతుంది ఇక్కడికి చర్చ్కి రాబట్టి. ఈ 1 yearలో దేవుడు చాలా మా జీవితంలో చాలా మేలు చేశారు. రీసెంట్గా అందరికీ తెలుసు, తనకి యాక్సిడెంట్ అయ్యింది. నిజంగా దేవుడి కృప లేకపోతే, దేవుడి కాపుదల లేకపోతే ఏమై ఉండేదో. కానీ దేవుడు మహాకృపను బట్టి దేవుడు సజీవ లెక్కలో ఉంచారు. ముందుగా దేవుని నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వాక్యంలో ఉంది కదా, నా ప్రాణమా యెహోవాని సన్నతించుము, నా అంతరంగములో ఉన్న సమస్తము ఆయన చేసిన మేలులో దేనిని మరవకుము అని. ఈ ఇయర్లో ఆయన చేసిన మేలను బట్టి దేవుని స్తుతిస్తున్నాను. అలాగే ఇయర్లో అక్క అన్న మా ప్రతి పర్సనల్ అన్నకి అక్కకి చెప్పినప్పుడు, మా ఇండియాలో మా పేరెంట్స్ ఎలాగైతే మమ్మల్ని గైడ్ చేసి నడిపిస్తారో అలానే ఇక్కడ కూడా ఆ గైడెన్స్, అలానే ప్రతి చిన్న విషయంలో కూడా అన్న మాకు ఇలా అన్ని గైడెన్స్ ఇచ్చి నడిపిస్తున్నారు. అందరిని బట్టి అన్న అక్కకి థ్యాంక్స్. ఇంకా రీసెంట్గా నేను షిఫ్ట్కి వెళ్తూ ఉన్నప్పుడు మా డ్రైవర్ కార్ని ఫీల్డ్స్లోకి పొలాల్లోకి తీసుకొని వెళ్ళాడు. అది సడన్గా జరిగింది. అప్పుడు కూడా దేవుడు ఆ ఆపద నుండి కూడా మమ్మల్ని తప్పించాడు. ఇట్లా చాలా మేల ద్వారా దేవుడు తన కృపని మా మీద ఉంచి దేవుడు చాలా అన్నిటి నుంచి మమ్మల్ని విడిపించాడు. Start by praising God, thanking God for each and every one of us who are present here today in the service. So what a blessing for all of us to be in the presence of Lord, worshiping Him as we go into the new year. So, and as for the testimony, every one of you know me personally. Some of you know me personally, some of జూన్లో కదా నేను ఫస్ట్ వచ్చింది. అప్పుడైతే జెరుషాని ఇంట్రడ్యూస్ చేసింది. జెరుషా అప్పుడు నాకు
జస్ట్ క్లాస్మేటే, ఎందుకో బాగా మాట్లాడాలి అనిపించింది. నేనే మెసేజ్ చేశాను ఇన్స్టాగ్రామ్లో, తను వచ్చేసేయి మా చర్చ్కి వచ్చేసేయి అనింది. సరే సరే వచ్చేసాను. ఇంకా ఎండ్లెస్ అనమాట. ఇంకా ఆ తర్వాత ఎవ్రీబడి నోస్ ద రెస్ట్ ఇస్ హిస్టరీ. థ్యాంక్ యూ సో మచ్ అక్క. అసలు మీకు తెలీదు అది నా లైఫ్లో ఎంత బ్లెస్సింగ్ అయిందో, అది నాకు ఎంతో హెల్ప్ అయింది. ఎందుకంటే నేను చర్చ్కి రాలేని పొజిషన్లో ఉన్నా కూడా మీరు మోటివేట్ చేసేవాళ్ళు. అండ్ నాకు తెలిసి నేను ఇక్కడికి వస్తే కనుక నేను వాట్ ఎవర్ స్టేట్ ఐఎమ్ ఇన్ అక్కడ నుండి నాకు వచ్చేస్తాను బయటికి అని. అండ్ చాలా లైవ్లీగా చాలా బాగా అనిపించేది సర్వీస్ వింటుంటే కూడా. నన్ను ట్రాన్స్ఫార్మ్ అయితే నేను అక్కడ కూర్చుని ట్రాన్స్ఫార్మ్ అయిపోయేదాన్ని, డిప్రెషన్ స్టేట్ టు praising God state-లోకి. సో నథింగ్ న్యూ టు సే అబౌట్ ద పవర్ అండ్ గ్లోరీ ఆఫ్ గాడ్. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు హర్, ఎందుకంటే తన వల్ల చర్చ్కి వచ్చాను. అండ్ కీర్తన మినిస్ట్రీ ఫ్యామిలీ, అన్న, అక్క అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. అండ్ దేవుడు చేసిన మేళ్ళకి, ఆశ్చర్య కార్యాలకి, మిరకిల్స్కి అయితే అసలు కొదువే లేదు నా జీవితంలో. ప్రతిదీ ఒక టెస్టిమనీయే. నా జీవితంలో జరిగిన ప్రతి చిన్న విషయం కూడా, అది చిన్న విషయం కాదు, అది చాలా పెద్ద విషయం. అది మీకు తెలీదు, బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుందో తెలీదు. దేవుడు ఏ రకంగా నన్ను నడిపించాడు అనేది, ఏ రకంగా యాంగ్జైటీస్, డిప్రెషన్, ఇంక వాట్ నాట్, ఇంకా బ్లెస్సింగ్ ఆఫ్టర్ బ్లెస్సింగ్. చర్చ్కి వస్తున్న దగ్గర నుండే స్టార్ట్ అయింది. నాకు దేవుడు జాబ్ ఇప్పించాడు. ఈ టెస్ట్ మనీని దేవుడు దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. అందరికీ ముందుగా నూతన సంవత్సరం శుభాకాంక్షలు. ఇక్కడ మనం కూర్చున్నామంటే మనం అందరం ధన్యులమండి. లైక్ వీఆర్ సో 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 బ్లెస్డ్. ఎందుకంటే ఇప్పుడు ఈ లోకంలో కలిసినట్టే మనము 2025లో ఇక్కడ ఈ యొక్క ప్రీషియస్ టైంలో మనం ఇక్కడ ఉన్నామంటే దేవుని సన్నిధిలో మనం చాలా చాలా గొప్ప వారంగా ఉంటున్నాము. దేవుని నామంలో మనము ఎప్పుడు గుర్తించబడే వారిగా ఉంటాము మనము. అయితే ఈ 2024లో నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. నేను జాన్ 4th మా పెద్దమ్మ చనిపోయింది. దాని తర్వాత కొన్ని ఫైనాన్షియల్ ఇష్యూస్ వచ్చాయి ఇంట్లో, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్. లైక్ నేను యూకే వచ్చేంత వరకు నేను ప్రతి విషయంలో చాలా డిప్రెషన్కి వెళ్ళాను. అసలు నేను బయటికి రావాలనుకున్నా రాలేకపోయినటువంటి స్థితి. బట్ నేను ఎప్పుడైతే ఫాస్టింగ్ ప్రేయర్లో గడిపానో, మోకాళ్ళు వంచి, అప్పటి వరకు నేను ఫాస్టింగ్ ఉంటాను కానీ ప్రేయర్కి పోను నేను. లైక్ మా చర్చిలలో ఎవ్రీ ఫ్రైడేస్ నైట్స్ ఫాస్టింగ్ ప్రేయర్ పెడతారు. బట్ నేనేం చెప్తానంటే కొన్ని రీజన్ చెప్పి నేను తప్పించుకోపోతుండే. బట్ ఎప్పుడైతే నేను మోకాళ్ళు వంచి దేవుని సన్నిధిలో చేతులెత్తి ప్రార్థించానో, నా యొక్క ప్రతి ఒక్క ప్రేయర్స్కి దేవుడు ఆన్సర్స్ ఇచ్చాడు. ఈ 2024లో లైక్ నేను ఎదుర్కొన్న ప్రాబ్లమ్స్కి దేవుడు ఇచ్చిన ఆన్సర్స్కి లైక్ ఐఎమ్ కంప్లీట్లీ బ్లెస్డ్. 2024 ఈజ్ మై బెస్ట్ ఇయర్ ఐ థింక్. ఎన్ని ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నానో నేను అన్ని లైక్ దేవుని మహిమలు నా యొక్క లైఫ్లో నేను చూశాను. నా ద్వారా చాలామంది లైక్ నా యొక్క సాక్ష్యము, నేను చేసే పనులలో, నా షిఫ్ట్లలో నా యొక్క సాక్ష్యం వింటారు. వాళ్ళు లిథువేనియన్ నుంచి వస్తారు నా కొలీగ్స్. వాళ్ళకు నా సాక్ష్యం చెప్పినప్పుడు వాళ్ళు ఏ విధంగా ఉండేవారో లైక్ నాకు ఒక రెస్పెక్ట్ ఇచ్చేవారు. నేను వెళ్ళేటప్పుడు కానీ నేను ఏం పని చేసినా వాళ్ళు నాకు ఒక మాట కూడా ఎదురు చెప్పారు. లైక్ ఐ వాజ్ కంప్లీట్లీ గుడ్ ఎట్ మై వర్క్. ఎంతవరకు నాకు ఈ అవకాశం ఇచ్చిన దేవునికి మహిమ. ఆమేన్. నా ఫీలింగ్స్ కానీ నా ఎమోషన్స్ కానీ నేను ఎవరితో షేర్ చేసుకున్నాను. ఎందుకంటే ఒక 2 years బ్యాక్, ఒక 1 year బ్యాక్ నేను ఎవరికైతే నేను నా బాండ్ ఇచ్చానో, ఇట్ మీన్స్ నా ఫ్యామిలీ, నా బ్రదర్స్ కానీ, నేను వాళ్ళకి ఎంత షేర్ చేసుకున్నానో, ఎట్ లాస్ట్ టైం వాళ్ళు ఏం చేశారంటే నన్నే ఒక చిన్న చూపు చూశారు. అంటే ఇప్పుడు మనం దేవునికి తప్ప ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు ఈ సొసైటీలో అయితే, ఎక్సెప్ట్ ఫ్యామిలీ. మీ అన్న కానీ మీ ఇంటి వాళ్ళు తప్ప బయటి వాళ్ళంతా బయటి వాళ్ళే. ఎమోషన్స్ కానీ ఎంత ఫేవరెట్ బాండ్ అయినా కానీ అందులో నుంచి బయటికి రాలేము. అందుకే దేవుడు ఈ వచనం ద్వారా నాకు మాట్లాడుతున్నాడేమో. పాతవన్నీ గతించిన క్రొత్తవని అనడానికి ఇదేనేమో. నా జీవితంలో జరిగింది ఏంటంటే, నాకు అనిల్ ఈ ఇయర్లో నేను చూసింది, నేను యూకే వచ్చేయడానికి నాకు సంఘ సహవాసం ఒకటి కోరుకున్నాను, ఒక మంచి స్నేహితుడు ఇంపార్టెంట్. ఇప్పుడు స్నేహితుడు అంటే ఇప్పుడు నేను ఉండే నా గృహంలో ఆల్మోస్ట్ 11 members. రిలీజియన్ డిఫరెంట్ కదా, ఎందుకంటే వాళ్ళ పాప్ స్టైల్ డిఫరెంట్, అది వాళ్ళ ఆల్కహాలిక్స్. ఇప్పుడు నేను తాగుతానని కాదని, కానీ కంప్లీట్లీ ఎంటైర్ డిఫరెంట్లీ ఉంటుంది.
నేను ఇండియాలో నాన్ ఆల్కహాలిక్ ఏం తాగకుండా వచ్చాను రూమ్కి. ఫస్ట్ డే నుంచే వాళ్ళు ఎలా ఉన్నారంటే కంప్లీట్లీ రూడ్గా ఉన్నారు. వాళ్ళ బిహేవియర్ వాళ్ళది అంటే మనం ఇప్పుడు అనిల్ నేను ఉన్నాం, నార్మల్లీ పాటలు పాడతాం, వాకింగ్ చదువుకుంటాం ఎవ్రీడే కాకుండా మాకు ఇప్పుడు షిఫ్ట్స్ ఉంటాయి. షిఫ్ట్ అయిపోయినప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు నేను పాటలు పాడుకుంటాం. ఇలా ఒక స్నేహితుడు నాకు దొరికినందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ సంఘం అంటే నేను అనుకోకుండా ఆ రోజు అన్నకి నేను సండే రోజు వచ్చాను, నెక్స్ట్ సండే అన్నకి కాల్ చేశాను. అన్నకి కాల్ చేయగానే నేను ఫస్ట్ గూగుల్లో తెలుగు చర్చ్ ఎక్కడ ఉందని చూస్తే యూకేలో నాకు ఫస్ట్ చర్చ్ ఇదే వచ్చింది. అన్నకి కాల్ చేశాను. కానీ ఇక్కడ యూకేలో నేను అనుకున్నాను ఇప్పుడు బ్యాక్ ఇన్ ఇండియాలో ఎలా ఉంటుంది, యూకే అంటే లగ్జరీ, పాస్టర్స్, షో ఆఫ్, వాళ్ళ సెటప్ వాళ్ళంతా వేరే ఉంటారని. కానీ అన్న డౌన్ టు ఎర్త్ కంప్లీట్లీ. నేను 11:30కి జస్ట్ రింగ్ ఇచ్చాను, మిస్ కాల్ ఇచ్చాను. నాకు భయం నైట్లో కాల్ చేయడం అంటే. కానీ అన్న రిటర్న్ బ్యాక్ కాల్ చేశాడు, బ్రదర్ రేపు రండి అంటే. నేను ఎక్కడో దిగాను, 1/2 అవర్ వాక్లో వచ్చాను. ఇక్కడ దిగితే 5 minutes వాక్, ఆ రూట్ కూడా తెలియదు, చర్చ్కి వచ్చాను. కానీ ఏంటంటే నాకు ఒక్కటే, సంఘాన్ని వీడకండి. ఇప్పుడు తల్లి సంఘం అనేది ఒకటి ఉంటుంది మనకు. ఎలా అంటే సింపుల్గా చెప్తాను ఏంటంటే, ఇప్పుడు నేను చాలా ఇబ్బందులలో ఉండే, నాకు ఇబ్బందులు ఉన్నప్పుడు అన్న అడ్డంగా నిలిచాడు. నాకు సంఘంలో ఫ్రెండ్స్ అందరు చాలామంది అడ్డంగా నిలిచారు. ఇవన్నీ యూజ్ చేసుకొని మళ్ళీ ఇంకో సంఘానికి వెళ్ళి అక్కడ ఇంకో సర్కిల్ అలా మెయింటైన్ చేస్తే ఇప్పుడు ఈడ ఫ్లాప్ అయినావు, నెక్స్ట్ ఆడ ఫ్లాప్ అవుతావు, ఇంకో దగ్గర ఫ్లాప్ అవుతావు. అప్పుడు ఎటు కాకుండా పోతావు. నీకంటే ఒక బేస్ మెయింటైన్ చేసుకో, సంఘంలో ఉండు, సంఘ సాహసం నిలబెట్టుకో. థ్యాంక్ యూ బ్రదర్, దట్స్ ఇట్. హ్యాపీ న్యూ ఇయర్ ఆల్.